ఇక్కడ వచ్చేటప్పుడే నేను నా దేవుని ఆరాధిస్తున్నాను అనే ఎక్సైట్మెంట్ తోటి ఎంతమంది వస్తారు? నేను ఇక్కడ దేవునితోటి నా హృదయం అంతా పంచుకుంటాను, హృదయం అంతా కుమరిస్తాననే ముందుగానే సిద్ధపడి, ముందుగానే ఆలోచిస్తూ, ముందుగానే ఉత్సాహంతో దేవుని సన్నిధిలో ప్రవేశించేవారు ఉన్నారా? ఎన్నో మార్లు అపవాది అయిన సాతాను దురాత్మ శక్తులు నన్ను వెంటాడినాయి, నన్ను పాడు చేయాలని చూస్తున్నాయి. అపవాది అయిన సాతాను వస్తాడు, జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి అని యేసుప్రభు చెప్తే దెయ్యాలు లేవని అంటారు. సరే, అది పక్కన పెడితే ఈరోజు మన జీవితంలో ఎన్ని మార్లు అపవాది మనల్ని దోచుకోవడానికి, మన మనసు పాడు చేయడానికి, మన కుటుంబము పాడు చేయడానికి, మన జీవితం పాడు చేయడానికి ప్రయత్నించాడు. నా జీవితంలో ఎన్నోసార్లు చెప్పగలుగుతాను. యవ్వన కాలం నుండి నేటి వరకు ఏదో ఒక రీతిగా దాడి, ఏదో ఒక రీతిగా నాశనం, ఏదో ఒక రీతిగా పాడు చేయాలని, కలవర పెట్టాలని, ఏదో ఒక రీతిగా దేవుని చిత్తము నెరవేర్చకూడదని ప్రయత్నిస్తానే ఉన్నాడు. దేహం అంతా కూడా చీకటిమయం అయిపోతుంది. చాలా మంది చీకటివి, అశ్లీలమైనవి చూస్తూ వారి దేహం అంతా కూడా చీకటిమయంగా చేసుకుంటున్నారు. ఈరోజు ఏమైంది, నా జీవితం ఇంత బాధగా ఉంది, ఇంత ఓటమిలో ఉంది, ఇంత పాడైపోయింది, నీ కంటి చూపు సరిగ్గా లేదు. ఐసైట్ ప్రాబ్లం అనట్లేదు, మీరు చూసే విధానం, మోహపు చూపులు, లస్ట్ఫుల్, ఇవన్నీ చూడరానివి చూస్తున్నప్పుడు మీ కళ్ళు, మీ దేహానికి గేట్స్, ద్వారాలైనాయి. ఆ కంటి చూపు పాడైనట్లయితే దేహం అంతా కూడా చీకటిమయం అయిపోతుంది. రక్షిస్తాడు. ఎటువంటి డీప్ లోతైన గొయ్యి అయినా అక్కడి నుండి ప్రభువా అని హృదయపూర్వకంగా మొరపెడితే పరిగెత్తుకుంటూ వస్తాడండి మన